యోహాను సువార్త 4:24 ఇలా రాయబడింది, దేవుడు ఆత్మ గనుక గాడ్ ఈజ్ స్పిరిట్ అనే మాట అక్కడ రాయబడింది. ఆదికాండం 1:27 గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్ అండ్ హిస్ లైక్నెస్. ఈ 2 వచనాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు మనిషిని సృష్టించిన విధానం ఏంటంటే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ యాజ్ ఏ స్పిరిచువల్ బీయింగ్. అంటే మనిషి శరీర సంబంధమైన వాడు కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దేవుడు మనిషిని సృష్టించాడు. కాబట్టి శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణం లేదు. అంటే భూమి మీద బ్రతికే జీవితం చాలా స్వల్పం. నో వన్ కెన్ మెజర్ ద టైం పీరియడ్ ఆఫ్ ఎటర్నిటీ. ఇట్స్ ఇన్ఫైనైట్. మనుషుని చనిపోయిన తర్వాత మనుషుల నుంచి వేరు చేయబడిన ఆత్మ 2 చోట్ల నిత్యత్వాన్ని గడుపుతుంది. ఒకటి పరలోకం, రెండవది నరకం. అయితే ఈ నిత్యత్వం ఎక్కడ గడపాలి అని ఒక వ్యక్తి ఈ భూమి మీదే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభు అని